నాకు గుర్తున్నంత వరకు 2004లో అనుకుంటా ఇంతకుముందే సాయిబాబా గురించి విన్నాను. కానీ అంత పెద్దగా ఏమీ కాదు. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అనే స్థాయిలో మాత్రమే తెలుసు. ఇదేమీ ప్లాన్ చేసింది కాదు. 2004లో అనుకోకుండా ఒక వార్తా విలేకరి నన్ను ఇంటర్వ్యూకు రావాలని ఆహ్వానించారు. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజుల్లో అది గుజరాత్లోని స్టార్ టీవీ. ఆ సమయంలో నేను మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నాను. ఇరాక్లో నా పని ముగించుకొని భారతదేశానికి వచ్చాను. అప్పటికే అమ్మో కేర్ 2003లో స్థాపించబడింది. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడాల్సిన విషయం ఏమిటంటే ఇండియన్ ఫిలాసఫీ ఇన్ మేనేజ్మెంట్. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేసే ప్రదేశం సముద్ర తీరంలో ఉంది. కారు పార్క్ చేసిన స్థలం దగ్గర, అంటే సముద్ర తీరానికి వెళ్లే దారిలో అక్కడొక చిన్న సాయిబాబా ఆలయం ఉంది. అప్పట్లో సాయిబాబా గురించి అంత పెద్దగా నాకేమీ తెలీదు. అది చాలా చిన్న ఆలయం. ఎవరో చిన్న దీపం పెట్టి ఉన్నారు. పెద్ద హడావిడి కూడా ఏం లేదు. అంతే. పెద్ద పూజలు కూడా ఏమీ జరగడం లేదు. సాయిబాబా మూర్తి మాత్రం పెద్దగా ఉంది. నేను సాయిబాబాను చూసి శిరస్సు వంచి నమస్కరించాను. నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా గురువుల విగ్రహాలు, పటాలను చూసినప్పుడు నేను నమస్కరిస్తాను. అందువల్ల నేను బాబా పాదాలను తాకి నమస్కరించాను. తర్వాత ఇంటర్వ్యూ మొదలైంది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత నేను బాంబేకి వెళ్ళాను. ఆ రోజుల్లో అంటే 2003-04లో నేనెప్పుడు బాంబేకి వచ్చినా మటుంగాలోని గిరి ట్రేడర్స్కి వెళ్ళేవాడిని. అక్కడ నేను కొన్ని పుస్తకాలు తీసుకునేవాడిని. నేను ఆ దుకాణానికి వెళ్ళినప్పుడు ఆ దుకాణంలో పనిచేసే మహిళ నాకు ఇదివరకే తెలుసు. నాకు కొన్ని పుస్తకాలు చూపించి ఇవి కొత్తగా వచ్చాయి, ఇవి మీకు నచ్చవచ్చు అని చెప్పారు. ఈసారి ఎందుకో నాకు తెలీదు. అవేమీ వద్దు, నాకు కేవలం సాయి సచ్చరిత్ర అనే పుస్తకాన్ని ఇవ్వమని అడిగాను. ఆ పుస్తకంలో సాయిబాబా గురించి చెప్పబడింది. ఆమె పుస్తకాన్ని నాకు ఇచ్చారు. అప్పట్లో అది 20 లేదా 30 రూపాయలు మాత్రమే. చాలా చవక. మిగిలిన పుస్తకాలు చాలా ఖరీదైనవి ఉన్నాయి. ఇది జరిగింది 2004లో. నాకు బాగా గుర్తుంది. పుస్తకం తీసుకున్నాను, చదవడం మొదలుపెట్టాను. కేరళలోని మా తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాను. నిరవధికంగా 14 నుంచి 15 అధ్యాయాలు చదివాను. అప్పుడు అమ్మోకేర్లో పనిచేస్తున్న ఒక అసోసియేట్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆమె పిల్లలకు సహాయం చేయడానికి ఆహారం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తుంది. నేను మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను, మీరు రాగలరా అని ఆమె నన్ను అడిగారు. నేను కొంచెం సంకోచించాను. ఎందుకంటే ఆ సమయంలో నాకు కొంచెం డబ్బు సమస్య ఉంది. ప్రయాణం చేయడానికి నేను విడిగా డబ్బు ఏమీ ఉంచుకోలేదు. విమానం టికెట్లు కూడా చాలా ఖరీదైనవి. అప్పుడు ఆమెతో నేను ఇలా అన్నాను, మీరే ఇంటర్వ్యూ ఇచ్చేయండి. అమ్మో కేర్ అంటే ఏమిటి, ఏం చేస్తుంది, అందులో మీరు ఏం చేస్తారో చెప్పండి అన్నాను. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీరే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అప్పుడు నేను ఆమెతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత నాకు షిరిడీకి టికెట్ చేయాలని చెప్పాను. అప్పటి వరకు ఆ పుస్తకం నేను ఇంకా పూర్తిగా చదవలేదు. ఆమె కూడా సరే అన్నారు. రాత్రి 7 గంటల సమయంలో బస్సు షిరిడీ చేరుకుంది. నేను దాదాపు 4 గంటలు ఆ ప్రాంతంలో బస్సు ప్రయాణం చేశాను. అప్పటికే చాలా ఆలస్యమైంది. ఏది ఏమైనా ఆ సమయంలో ఇంకా ఆలయం తెరిచి ఉంది. నేను ఆలయంలోకి పరిగెత్తాను. నాకెవరైతే బస్ టికెట్ చేశారో ఆమె కూడా నాతో వస్తాను అన్నారు. నేను కూడా సరే అన్నాను. మేమిద్దరం కలిసి వెళ్ళాము. ఆ రోజు ఆలయంలో రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది. నేను బాబా ముందుకు చేరుకోగానే ఆలయంలో హారతి జరుగుతుంది. ఆ ప్రదేశానికి నేను కొత్త అయినా కూడా ఆ ప్రదేశాన్ని నేను ఇదివరకే చూశాను అనిపించింది. అక్కడ నేను కూర్చున్నాను. అప్పుడు నా శరీరమంతా కంపించింది. ఎవరో నన్ను ఆలింగనం చేసుకున్నట్లు అనిపించింది. నాకు బాబానే ఆలింగనం చేసుకున్నారు అనిపించింది. ఇది నాకు ఒక స్వాగతంలా అనిపించింది. ఇది ఒక గొప్ప అనుభూతి. దీన్ని నేను మాటల్లో చెప్పలేను. అప్పుడు నేను బాబాకి ఒక్కటే కోరాను, బాబా, మిమ్మల్ని చూడ్డానికి చాలామంది వచ్చారు, వాళ్ళందరినీ ఆశీర్వదించండి అన్నాను. ఆ ఒక్కటే చేయమని నేను ప్రార్థించాను. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వచ్చేశాను. అది నాకు బాబాతో మొదటి అనుభవం. ఆ అనుభవం నాలో ఇప్పటికీ ఉంది. ఆ కథ అక్కడితో ముగిసింది.